తర్వాత ప్రభాస్ చేస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సలార్. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా మీద అభిమానులతో పాటు ఇండస్ట్రీ జనాల్లోనూ భారీ అంచనాలున్నాయి. కానీ ప్రమోషన్ విషయంలో మాత్రం యూనిట్ అంత స్పీడ్ చూపించడం లేదు. ముఖ్యంగా ఒక్క ప్రశాంత్ నీల్ తప్ప సినిమా గురించి ఎవ్వరూ మాట్లాడకపోవడంతో దర్శకుడి మీద భారమంతా పడుతోంది. కేజీఎఫ్ సినిమా రిలీజ్ అయిన వెంటనే ప్రభాస్ హీరోగా సలార్ సినిమా అనౌన్స్ అయింది. కేజీఎఫ్ 2 రిలీజ్ కు ముందే 2021లో జనవరిలోనే షూటింగ్ మొదలు పెట్టేశారు. కానీ కోవిడ్ కారణంగా కేజీఎఫ్ 2 డిలే కావడంతో సలార్ కూడా ఆలస్యమవుతూ వచ్చింది. దీంతో 2022 ఏప్రిల్లో రిలీజ్ కావాల్సిన సినిమా 2023 డిసెంబర్ 22కు వాయిదా పడింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా ప్రమోషన్ విషయంలో యూనిట్ సైలెంట్ గానే ఉంది. 1-2 అప్డేట్స్ ఇచ్చినా అవి కూడా ఎలాంటి ఈవెంట్స్ లేకుండా సోషల్ మీడియాలో డైరెక్ట్ గా రిలీజ్ చేసేశారు. దీంతో మీడియా ఇంటరాక్షన్స్, భారీ ఈవెంట్స్ ఉండవా అంటున్నారు ఫ్యాన్స్. ప్రభాస్ కల్కి 2898 AD షూటింగ్ లో బిజీగా ఉండడంతో సలార్ ప్రమోషన్స్ కు టైం ఇవ్వలేకపోతున్నారు. ఇక హీరోయిన్ శృతి హాసన్ సలార్ విషయంలో ఫస్ట్ నుంచి సైలెంట్ గానే ఉన్నారు. ఇతర టీం పాన్ ఇండియా రేంజ్ ప్రమోషన్ కు పెద్దగా హెల్ప్ అవ్వరు. అందుకే ఇప్పుడు ప్రమోషన్ బాధ్యతంతా ప్రశాంత్ ఒక్కరి మీదే పడింది. ఆల్రెడీ అంచనాలు స్కై హైలో ఉండడంతో ప్రశాంత్ ఒంటరిగా ఆ ప్రెషర్ ను హ్యాండిల్ చేయగలరా అన్న అనుమానాలు తెరమీదకొస్తున్నాయి. మరి ఈ విషయంలో యూనిట్ ప్లాన్ ఎలా ఉంది? ఇప్పుడైనా ప్రమోషన్ స్పీడ్ పెంచుతారా? చూడాలి. గుంటూరు కారం సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చింది. మొదట్లో అప్డేట్స్ విషయంలో కాస్త స్లోగా కనిపించిన మూవీ టీం ఇప్పుడు ఫుల్ స్వింగ్ చూపిస్తోంది. టీజర్, ఫస్ట్ సింగిల్ తో రికార్డులు క్రియేట్ చేసిన యూనిట్ ఇప్పుడు సెకండ్ సింగిల్ తో మరోసారి అభిమానుల్లో జోష్ నింపింది. మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ. చాలా కాలం తర్వాత మహేష్ చేస్తున్న ఫుల్ మాస్ క్యారెక్టర్. ఇలా గుంటూరు కారం సినిమాలో చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. దీంతో అంచనాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. అందుకు తగ్గట్లుగా అప్డేట్స్ విషయంలోనూ డిఫరెంట్ స్ట్రాటజీతో వెళ్తోంది మూవీ టీం. టీజర్ తోనే సినిమా కంటెంట్ విషయంలో ఫుల్ క్లారిటీ చేసిన గురూజీ టీం ఫస్ట్ సింగిల్ తో అదే వైబ్ ను కంటిన్యూ చేసింది. ముందు నుంచి చెప్తున్నట్లుగా ఊరం మాస్ మూవీలో ఉండాల్సిన అన్ని ఎలిమెంట్స్ సినిమాలో పక్కాగా ఉన్నాయన్న సిగ్నల్ ఇచ్చింది. ఇప్పుడు నయా అప్డేట్ తో మహేష్ మార్క్ రొమాంటిక్ సీన్స్ కి కూడా పుష్కలంగా ఉన్నాయని రివీల్ చేసింది యూనిట్. తాజాగా ఓ మై బేబీ అనే పాటను రిలీజ్ చేసింది గుంటూరు కారం టీం. తమన్ సంగీత సారథ్యంలో శిల్పారావు ఆలపించిన ఈ పాట ఆడియన్స్ కు ఇన్స్టెంట్ గా కనెక్ట్ అయింది. రామజోగయ్య సాహిత్యానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇన్నాళ్లు మాసి అప్డేట్స్ మాత్రమే ఇచ్చిన టీం సెకండ్ సింగిల్ తో ఫ్యామిలీ, యూత్ ఆడియన్స్ కి కూడా దగ్గరయ్యారు. ప్రెజెంట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈలోగా మరిన్ని అప్డేట్స్, అభిమానులను సర్ప్రైజ్ చేసేందుకు రెడీ అవుతోంది మూవీ టీం. పవన్ పొలిటికల్ బిజీ కారణంగా దర్శక నిర్మాతలు ఇబ్బంది పడుతూ ఉంటే ఒక్క హీరో మాత్రం ఫుల్ హ్యాపీగా ఉన్నారు. పవన్ గ్యాప్ ఇవ్వడంతో ఆయన లిస్ట్ లో ఉన్న ఓ దర్శకుడు మరో మూవీకి షిఫ్ట్ అవుతున్నారు. జెట్ స్పీడ్ తో సినిమాలు చేస్తున్న హీరోతో ఓ రీమేక్ మూవీకి ప్లాన్ రెడీ చేస్తున్నారు. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడు హరీష్ శంకర్తో చాలా రోజుల కిందటే ఓ సినిమా అనౌన్స్ చేశారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఉస్తాద్ భగత్ సింగ్ పేరుతో మరో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించారు. కొంత షూటింగ్ కూడా చేసిన తర్వాత ఈ సినిమాకు బ్రేక్ పడింది. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో పొలిటికల్ గా బిజీ అయిన పవర్ స్టార్ సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. మరో 3-4 నెలల్లో ఆంధ్రప్రదేశ్లోనూ ఎన్నికలుండడంతో ఇప్పట్లో పవన్ సెట్లో అడుగుపెట్టే పరిస్థితి కనిపించడం లేదు. అందుకే ఈ గ్యాప్ లో మరో మూవీ చేసేందుకు రెడీ అవుతున్నారు హరీష్ శంకర్. తన ఫస్ట్ మూవీ హీరో రవితేజతో హరీష్ ఓ రీమేక్ సినిమా ప్లాన్ చేస్తున్నారన్న టాక్ బలంగా వినిపిస్తోంది. ప్రెజెంట్ రవితేజ కూడా ఫుల్ ఫామ్ లో ఉన్నారు. హిట్, ఫ్లాప్ అన్న తేడా లేకుండా ఏడాదికి 3-4 సినిమాలు రిలీజ్ చేసుకుంటూ పోతున్నారు. అందుకే పవన్ ఇచ్చిన గ్యాప్ ను రవితేజతో ఫిల్ చేసేందుకు రెడీ అవుతోంది హరీష్ టీం. ప్రెజెంట్ సెట్స్ మీదున్న ఈగల్ పూర్తయిన వెంటనే హరీష్ సినిమాను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు రవితేజ. ఆ సినిమాను కేవలం 4 నెలల్లోనే పూర్తి చెయ్యాలి అన్నది హరీష్ ప్లాన్. సంక్రాంతి పండుగంటే పల్లె పండుగ మాత్రమే కాదు, సినిమా పండుగ కూడా. అందుకే ఈ సీజన్ కు సినిమా రిలీజ్ చేసేందుకు టాప్ స్టార్స్ కూడా పోటీ పడుతూ ఉంటారు. ఈసారి ఈ సందడి మరింత భారీగా కనిపిస్తోంది. టాప్ స్టార్స్ బరిలో దిగుతూ ఉండడంతో థియేటర్ల ఓనర్స్ అగ్రిమెంట్స్ కూడా చేసుకోకుండా ఫైనల్ కాల్ కోసం ఎదురు చూస్తున్నారు. దీంతో థియేటర్ల సర్దుబాటు విషయంలో గట్టి చర్చే జరుగుతోంది. సంక్రాంతి బరిలో భారీ హైప్ క్రియేట్ చేస్తున్న సినిమా గుంటూరు కారం. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతికి రిలీజ్ చేస్తామంటూ క్లారిటీ ఇచ్చింది చిత్ర యూనిట్.
అయితే ఈ సినిమాకు దిల్ రాజు సపోర్ట్ ఉండడంతో థియేటర్లు భారీగానే దక్కే అవకాశం ఉంది. సీనియర్ హీరోలు వెంకటేష్, నాగార్జున కూడా పొంగల్ సీజన్లో థియేటర్లలోకొచ్చేందుకు రెడీ అవుతున్నారు. హిట్ ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైంధవ్, కొత్త దర్శకుడిగా నాగ్ చేస్తున్న నాసామిరంగ సినిమాలు ఇదే సీజన్ను టార్గెట్ చేస్తున్నారు. స్టార్ ఇమేజ్ ఉన్న హీరోలు, బిగ్ బ్యానర్స్ బ్యాక్గ్రౌండ్ ఉండడంతో ఈ సినిమాలకి కూడా డీసెంట్ నంబర్లోనే థియేటర్స్ దక్కే అవకాశం ఉంది. మాస్ మహారాజ్ రవితేజ కూడా పొంగల్ అడ్వాంటేజ్ ను మిస్ అవ్వకూడదని భావిస్తున్నారు. ఆల్రెడీ ఈగల్ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లుగా ప్రకటించి జెట్ స్పీడ్ తో సినిమాను సిద్ధం చేస్తున్నారు. మిగతా హీరోలతో పోలిస్తే ఈగల్ పరిస్థితే కాస్త ఇబ్బందికరంగా కనిపిస్తోంది. అయితే పీపుల్స్ మీడియా నిర్మిస్తున్న ఈ సినిమాకు ఏషియన్ డిస్ట్రిబ్యూటర్ సపోర్ట్ ఎలాగో ఉంటుంది. వీళ్లే మిగతా సినిమాలకి కూడా థియేటర్లు సర్దుబాటు చేయాలి కాబట్టి ఆశించిన స్థాయిలో కాకపోయినా ఈగల్కు థియేటర్లు బాగానే దక్కుతాయన్న నమ్మకంతో ఉన్నారు మేకర్స్. ఇంత హడావుడిలో నేను సైతం అంటున్నారు హనుమాన్. ముందు చిన్న సినిమాగానే మొదలైనా ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్లో బస్ క్రియేట్ చేస్తోంది ఈ మూవీ. చాలా రోజులుగా రిలీజ్ హడావుడి జరుగుతూ ఉండడంతో ఆల్రెడీ కొన్ని థియేటర్స్లో హనుమాన్ టీమ్ అగ్రిమెంట్స్ అయిపోయాయి. సో ఇక టెన్షన్ పడాల్సిన అవసరం లేదంటూ ధైర్యంగా రిలీజ్కు రెడీ అవుతోంది ఈ మూవీ టీం. ఇక్కడి వరకు లెక్కలు బాగానే కనిపిస్తున్నా ఇన్ని సినిమాలకు పంచే అన్ని థియేటర్లు ఉన్నాయా అంటే ఎవరి రేషియో ఎంత అన్న విషయంలో చర్చ జరుగుతోంది. విజయ్ హీరోగా లియో సినిమాను రూపొందించిన లోకేష్ కనగరాజ్ నెక్స్ట్ రజనీకాంత్తో ఓ భారీ సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత తన కెరియర్ను మలుపు తిప్పిన ఖైదీకి సీక్వెల్ను పట్టాలెక్కిస్తానని అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. అయితే ఖైదీ 2 కన్నా ముందు మరో సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారట లోకేష్. ఏంటా సర్ప్రైజ్ అనుకుంటున్నారా? అయితే వాచ్ ది స్టోరీ. టాలీవుడ్ ఇండస్ట్రీలో జర్నీ స్టార్ట్ చేసి ఇప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్గా మారిన యంగ్ టెక్నీషియన్ లోకేష్ కనగరాజ్ ఖైదీ సినిమా నుంచి మొదలుపెట్టి తన ప్రతి మూవీని మరో మూవీతో కనెక్ట్ చేస్తూ వస్తున్న లోకేష్ వెండితెర మీద ఓ గ్యాంగ్స్టర్ యూనివర్స్ను క్రియేట్ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఎల్సీయూకి సంబంధించి రకరకాల వార్తలు ట్రెండ్ అవుతున్నాయి. ఈ విషయంలో ఫుల్ క్లారిటీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు లోకేష్. లియో రిలీజ్ తర్వాత ఖైదీ, విక్రమ్, లియో సినిమాల్లోని క్యారెక్టర్స్ ను కనెక్ట్ చేస్తూ వాటి టైమ్ లైన్స్ ను డీకోడ్ చేశారు. అయితే అవి ఎంతవరకు కరెక్ట్ అన్నది క్లారిటీ లేదు. అందుకే ఖైదీ 2 రిలీజ్ కి ముందు ఎల్సీయూ విషయంలో క్లియర్ పిక్చర్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు కెప్టెన్ లోకేష్. 10 నిమిషాల నిడివితో ఎల్సీయూ కనెక్షన్స్ ను రివీల్ చేస్తూ ఓ షార్ట్ ఫిల్మ్ ను ప్లాన్ చేస్తున్నారు. అభిమానుల లెక్కల ప్రకారం ఖైదీ సినిమా 2019లో జరుగుతుంది. అంతకుముందు 10 ఏళ్ల పాటు ఢిల్లీ జైల్లో ఉన్నాడు. అంటే 2009కి ముందు ఢిల్లీ జీవితంలో జరిగిన సంఘటన నేపథ్యంలోనే ఖైదీ 2 ఉండే ఛాన్స్ ఉంది. విక్రమ్ కథ కూడా ఖైదీ కథకు ప్యారలల్ గా జరుగుతున్నట్లుగానే చూపించారు. అంటే విక్రమ్ స్టోరీ టైం పీరియడ్ కూడా 2019లోనే ఉంటుంది. విక్రమ్ సినిమా క్లైమాక్స్ లో రోలెక్స్ ఎంట్రీ ఇచ్చాడు కాబట్టి రోలెక్స్ కథ కూడా ఢిల్లీ, విక్రమ్ క్యారెక్టర్లకు ప్యారలల్ గానే ట్రావెల్ చేస్తుందన్న కంక్లూజన్ కొచ్చేశారు. లియో స్టోరీ మాత్రం 2021లో జరుగుతుంది. సో కాస్త అటు ఇటుగా అన్ని క్యారెక్టర్స్ ఒకే టైం పీరియడ్ లో ఉంటాయన్నది ఫ్యాన్స్ వర్షన్. మరి అభిమానుల క్యాలిక్యులేషన్ కరెక్టేనా? లోకేష్ తీయబోయే షార్ట్ ఫిల్మ్ లో ఏం క్లారిటీ ఇస్తారు? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా, ఎంత పెద్ద సక్సెస్ వచ్చినా స్టార్ హీరోలు బరిలో ఉంటేనే ఆ ఏడాది ఫుల్ఫిల్ అయినట్లు. కానీ 2023లో టాలీవుడ్ స్క్రీన్ మీద స్టార్ పవర్ కంప్లీట్ గా మిస్ అయింది. రకరకాల కారణాలతో టాప్ హీరోలంతా తమ క్యాలెండర్లో 2023ని బ్లాంక్ గా వదిలేశారు. ట్రిపుల్-ఆర్తో ఆస్కార్ వరకు వెళ్ళొచ్చిన తారక్ చరణ్ ఆ తర్వాత చేయబోయే సినిమా విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ట్రిపుల్-ఆర్ కోసమే 2 ఏళ్లకు పైగా వర్క్ చేసిన ఇద్దరు స్టార్స్ నెక్స్ట్ మూవీని రిలీజ్ చేయడానికి మరింత టైం తీసుకుంటున్నారు. గేమ్ చేంజర్ వర్క్ డిలే అవుతూ ఉండడం, దేవర షూటింగ్ స్టార్ట్ చేసేందుకే తారక్ చాలా టైం తీసుకోవడంతో ఇద్దరు హీరోలకు 2023లో రిలీజ్ లేకుండా పోయింది. అలవైకుంఠపురంలో సక్సెస్ తర్వాత షార్ట్ గ్యాప్ లోనే పుష్పరాజ్ గా ఆడియన్స్ ముందుకొచ్చిన బన్నీ ఇండస్ట్రీ రికార్డులు తిరగరాశారు. అందుకే పుష్ప 2ను మరింత గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్న ఐకాన్ స్టార్ ఈ ఏడాది గ్యాప్ ఇచ్చి మరీ సీక్వెల్ ను నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు. అలా వాంటెడ్ గా 2023ని స్కిప్ చేశారు బన్నీ. సర్కారు వారి పాట సక్సెస్ తర్వాత వెంటనే త్రివిక్రమ్ కెప్టెన్సీలో గుంటూరు కారం సినిమా స్టార్ట్ చేసిన మహేష్ షూటింగ్ స్కెడ్యూల్ విషయంలో మాత్రం స్లో అండ్ స్టడీ అన్న సూత్రాన్ని ఫాలో అవుతున్నారు. 2024 సంక్రాంతికి రిలీజ్ అంటూ డేట్ లాక్ చేయడంతో అప్పటికి అన్ని పనులు పూర్తయ్యేలా ప్రొడక్షన్ వర్క్ ప్లాన్ చేస్తున్నారు. కుర్ర హీరోలు మాత్రమే కాదు, సీనియర్లు కూడా 2023ని లైట్ తీసుకున్నారు.
F3 ఫెయిల్యూర్ తర్వాత నెక్స్ట్ మూవీ స్టార్ట్ చేసేందుకు వెంకీ టైం తీసుకున్నారు. వరుస ఫ్లాప్లతో డైలమాలో పడ్డ నాకు కూడా నా సామిరంగకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి చాలా ఆలోచించారు. దీంతో ఈ ఇద్దరు హీరోల కెరియర్లో 2023 బ్లాంక్ ఇయర్ గానే మిగిలిపోయింది. ఇది ఈరోజు ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.